వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎన్ఎస్ శర్మ కౌంటర్ ఇచ్చారు. కూటమి వైఫల్యాలను ప్రజలకు చెప్పాలంటున్న బొత్సకు గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు, దందాలు తెలియవా అని వర్మ ప్రశ్నించారు. అడ్డగోలు కేసులతో, అక్రమ సంపాదనతో గత ప్రభుత్వంలో జగన్ దగ్గర నుంచి మంత్రుల వరకు భారీగా బొక్కేశారని విమర్శించారు. 5 ఏళ్లలో ప్రజలను పీల్చి పిప్పి చేసి ఎమర్జెన్సీని తలపించేలా జగన్ పాలన ఉందని వర్మ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ రాష్ట్ర గనుల యొక్క దోపిడీ జరిగింది. ఆ దోపిడీలో అన్ని రూల్స్ అతిక్రమించారు. మా కొడవల్లో అయితే పోలవరం కాలంకి 130 మీటర్ల వరకు ఏ విధమైన డిగ్రీలు చేయకూడదు. మీరు ఇంకా ముందుకెళ్ళి తల్లేస్తున్నారు. అలాగే మీకు ఇచ్చే స్థలంలో కాకుండా పక్క స్థలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ వాళ్ళు తల్లేస్తున్నారు. అన్ని రకాలుగా డీవియేషన్స్ని కొడవలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గనుల్లోని మీరు క్రాస్ చేశారు. ప్రభుత్వం అన్నిటి మీద వెరిఫికేషన్ చేస్తుంది. న్యాయపరంగా ఉంటే మీరే చేసుకోవచ్చు. చట్టానికి వ్యతిరేకంగా ఉండి మా కొడవలలాగా ఏమన్నా ఉంటే వాటిని ఎట్టి పరిస్థితి ముందుకెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గనుల దోపిడీ, ప్రాజెక్టుల దోపిడీ, ఇళ్ల స్థలాల దోపిడీ జగన్ గారు, పోలవరం నాశనం చేశారు, అమరావతి రాజధాని నాశనం చేశారు. మీరేంటంటే ఇంకా గవర్నర్ దగ్గర పంపడం కానీ ఈ తప్పులు ఒప్పుకొని ప్రజలకు ఈసారి బుద్ధిగా ఉంటాను, చాలా చక్కగా ఉంటానని మీరు ప్రజల్లోకి వెళ్తే అసెంబ్లీకి వచ్చి చక్కగా ప్రజా సమస్యలు మాట్లాడితే మంచి నాయకులు మా చంద్రబాబు. అసలు ప్రజా సమస్యలు మాట్లాడేవాడు ఉన్నారంటే ఎన్ని సమస్యలు కావాలంటే అది చేస్తారని చక్కగా బుద్ధిగా వచ్చి అసెంబ్లీలో కూర్చోండి. మా మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఆయన చెప్పుకోండి. మీకు ఇబ్బందులు ఏమన్నా సరే ప్రభుత్వం స్పందిస్తుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎక్కడన్నా ఉంటే సలహాలు, సంప్రదింపులు ఇవ్వండి. మీరు రోజు కోర్టుకి వెళ్ళి టైంలో మీకు ఖాళీ ఉండదు, కేసుల టైంలో ఖాళీ ఉండదు. ఎప్పుడో ఒక రోజు ఖాళీ ఉన్నప్పుడేమో సడన్గా గవర్నర్ని కలుద్దాం, లేకపోతే ఇంకొకరిని కలుద్దాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అని చేత ఈ విధమైన పద్ధతులు కరెక్ట్ కాదు. సూపర్ 6లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. పథకాలే పథకాలు. అందులో మొదటి పథకం తల్లికి వందనం. కడుపులో బాధ పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి, ఇవాళ తల్లికి ఆనందం ఇచ్చినాడు చంద్రబాబు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం. నువ్వు 15,000 అన్నావు కదా, ఇప్పుడు విను, ఇళ్ళకెళ్ళి అడగండి. అలా అన్నదాత సుఖీభవ 10 రోజులు ఇస్తున్నాం, గోల పెట్టి ఆడండి. అలాగే రైమంటే ఆడవలసిన బస్సు ఎక్కుతున్నారు ఆగస్టు 15 చూసి టాటా చెప్పండి. అంత చెప్తే మీరు ఎందుకు పనిచేయదు, మీ పార్టీ కానీ మీరు కానీ ప్రజల్లో ఏమీ లేదు. దయచేసి ఒక సంవత్సరం మీరందరూ కూడా ఫార్మ్ క్యాంప్కి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ రండి. ఎలాగ ప్రజా సమస్యలు మీకు అవసరం లేదు, సమస్యలే లేవు. సమస్యలు ఉంటాయి కదా మీకు అవసరం. దయచేసి అసెంబ్లీకి రమ్మని నేను స్వాగతం.